కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఎలాగుంటారంటే వీళ్ళ ప్రయాణం ముందుకు కొనసాగదు అసలు. వీళ్ళ సాగరు, ఇంకొకరిని సాగనివ్వరు. అదే పరిస్థితి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలది. వీళ్ళు ప్రయాణం సాగదు, ఇంకొకరిది ప్రయాణం కొనసాగనివ్వరు. వీరు విశ్వాసంలో బలంగా ఉండరు, మరొకరు విశ్వాసాన్ని ముందుకు కొనసాగనివ్వరు. అడ్డుగోడల్లా తయారవుతారు. ఇలాగ సందిగ్ధాలు, కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నటువంటి వారు, గలిబిలితో ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకు వస్తున్నాయి పరిస్థితులు? దేవుని యొద్ద నుండి మన మనస్సును త్రిప్పటమును బట్టి. ఈ రోజున చాలా మంది దేవుని యొద్ద నుండి వారి మనసులో తిప్పుకుంటున్నారు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మాకేమీ జరగడం లేదని చెప్పి మరొక పాస్టర్ గారి దగ్గర, అక్కడ జరగకపోతే ఇంకో పాస్టర్ గారి దగ్గరికి, ఈ సంఘం సరిగ్గా చెప్పి వేరే సంఘానికి, అక్కడ సరిగ్గా ఇంకో సంఘం. ఇలాగా మీరు ఒక మాట వినండి, ఎక్కడ స్థిరంగా, ఒక చోట స్థిరంగా లేడు, ఎక్కడ స్థిరంగా ఉండడు. బాగా వినాలి. ఇవన్నీ బయలు దేవతలకు సాదృశ్యంగా దురాత్మలు నీ మీద పని చేయటమును బట్టి నీకు ఈ గలిబిలు వస్తా ఉంటది. నీ విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకో, ఎవరి వైపునూ చూడొద్దు అసలు. రెండు తలంపుల మధ్యన వద్దు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసా నీ గురించి. అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, అద్భుతమైన అసాధారణమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో విడుదల చేయడానికి గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వంటే ఆయనకి చాలా ప్రేమ. అందుకనే మరలా ఎండిపోతున్నటువంటి నీ జీవితాన్ని, నశించిపోతున్నటువంటి నీ బ్రతుకుని, పతనాస్థితిలో చేరుతున్నటువంటి నీ యొక్క ప్రతి స్థితిని కూడా చక్కదిద్దాలని, నీ ప్రాకారాన్ని మరలా కట్టించిన ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను స్థిరపరచాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అక్కడున్నటువంటి జనులందరితో అంటున్నాడు. ఫస్ట్ ఏలి అక్కడ ఉన్నటువంటి ప్రజలను స్థిరపరుస్తూ ఉన్నాడు తన మాటతో. ఉంటే అట లేత ఈట, నులివెచ్చటి స్థితిలో ఉంటే మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేయండి. దేవుడికి నచ్చంది ఈ నులివెచ్చటి ఆత్మీయత.